మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్వం పూర్తయింది. ఇక ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ 20 రోజుల పాటు ఉండేటువంటి ఉత్కంఠ నేపథ్యంలో ఎవరికి వారే తమ అంచనాల్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 4వ తేదీన ఫైనల్ రిజల్ట్ వస్తుంది. అయితే ఎవరికి అనుకూలంగా రాబోతుందనేటువంటి అంశంపైన ఏపీలో భారీ ఎత్తున బెట్టింగ్ కూడా నడుస్తుంది. సో అసలు పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం, 80% పైగా ఓటింగ్ నమోదవడం అనేది ఒక రికార్డుగా చెబుతున్నారు. ఈ రికార్డు ఎవరికి అనుకూలంగా మారబోతుంది, ఈ ఓటింగ్ ఎవరిని గెలిపించబోతోంది, ఎవరిని అందలో ఎక్కించబోతోంది అనేది కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ. ఈ నేపథ్యంలో కాపు బీసీ సంఘాల నాయకులు దాసరి రాము గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాము గారు నమస్కారం. నమస్కారం అండి సార్, భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది, 80% రీచ్ అయింది కాబట్టి అది మాకే అనుకూలం అని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, ఇంకోవైపు ప్రభుత్వ వ్యతిరేకతే భారీ ఎత్తున ఓటింగ్ వేయించిందని విపక్ష కూటమి చెప్తుంది. మీ అంచనాలు ఏంటి? అందరికీ నమస్కారం. జరిగిన ఈ భారీ పోలింగ్ సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగించే ఓటింగ్ అనేది, ప్రభుత్వానికి అనుకూలం మాత్రం. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఇంకోటి ఏంటంటే పోలింగ్ శాతాలు పెరగడానికి కూడా రీజన్స్ కూడా ఏంటంటే డబ్బులు పంపిణీ కార్యక్రమం బాగా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది గత 10-20 ఏళ్ళ నుంచి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఎట్లా తయారైపోయినాయి అంటే 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు లేదే ఎలక్షన్ చేయలేమనే పరిస్థితి వచ్చింది. సామాన్యులు ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఆశించే పరిస్థితి లేదు. ఈ అమౌంట్ పంచినప్పుడు ఆటోమేటిక్ గా అతని మీద రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. డబ్బు తీసుకున్నాడు, ఓటు వేయాల్సిన రెస్పాన్స్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు దాంట్లో వినియోగ ఎలక్షన్స్ లో పాల్గొనడం జరగడం ఒక కాన్సెప్ట్. మొన్న జరిగిన పోలింగ్ మాత్రం అది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఓటింగే మొన్న జరిగింది. ఈవెన్ మొన్న ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు పోలైనా 1,00,000 ఓట్లు, 1,00,000 చిల్లర కోట్లు ఇటుగా మాక్సిమం పోల్ అవుతాయి తప్ప అంతకంటే ఎక్కువ పోలు కావు. అలాంటిది 5 లక్షల ఓట్లు ఉంటే దగ్గరగా 4 లక్షల పైన ఓట్లు ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ కి డేంజర్ ఇట్లాంటివన్నీ కూడా. పైపెచ్చు నేను 2009 ఎలక్షన్స్ నుంచి ఇప్పటికి 4 ఎలక్షన్స్, ప్రతి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో 160 నియోజకవర్గాలు తిరుగుతారు. మా కమ్యూనిటీకి సంబంధించిన కాపు కమ్యూనిటీ కన్సాలిడేట్ చేసుకోవడానికి, నెక్స్ట్ బీసీఎస్సీ వర్గాలతో మాట్లాడటం, కుల పెద్దలతో మాట్లాడటం, వీటన్నిటి మీద తిరుగుతుంటాను. నేను ఈసారి ఎలక్షన్స్ లో జనసేన, బీజేపీ వీళ్ళిద్దరికి సంబంధించిన బాధ్యత తీసుకున్నాను. కాపు కమ్యూనిటీ తరఫున మెయిన్ ఈ జనసేన, బీజేపీ కంటెస్ట్ చేసే ఎంపీ, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ స్టేట్ వైడ్ అన్ని చోట్లకి వెళ్ళాం. నేను చూసింది ఏంటంటే ఎలక్షన్లకి 15 రోజుల ముందు ప్రజల్లో, ముఖ్యంగా మా కాపు కమ్యూనిటీలో, నెక్స్ట్ ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని భరించలేము మనం, ఇతని యొక్క రూలింగ్ విధానాన్ని భరించలేము, ఇతను మళ్ళీ ఇంకొకసారి వస్తే రాష్ట్రం పాడైపోతుంది, అప్పులు పాలైపోతుంది, రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి ఉండదు అని ప్రజల్లో వచ్చింది ఆ భావం. అది నేను స్పష్టంగా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ భావం వ్యక్తం చేశారు. అది ఖచ్చితంగా అది అత్యంత ప్రమాదం వైసీపీ. కానీ ఒకటంటే పోలింగ్ సంబంధించి కానీ అంతకుముందు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల ప్రకారం చూస్తే కనుక చాలా వరకు హింసాయుతంగా పోలింగ్ జరుగుతుంది, చాలా అరాచకాలు జరుగుతాయి, క్యాండిడేట్లనే కిడ్నాప్ చేసేటువంటి ఇలాంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. అలాంటి వాతావరణం ఏమీ లేకుండా చాలా సాఫీగా జరిగింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతుంది. మీ రిపోర్ట్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? అది కరెక్ట్ కాదని, బీజేపీ పార్టీ టీడీపీతో కలవకపోయినా, జనసేన పార్టీ టీడీపీతో కలవకుండా ఇండివిజువల్ ఎల్లుంటే మాత్రం ఎలక్షన్ల తర్వాత మనం ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలను ఎలక్షన్ ముందు చూశారు. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు చూసేవాళ్ళు ఆ పని. నేషనల్ పార్టీ ఎప్పుడైతే బీజేపీ కలిసిందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, డీజీపీని మార్చడం, చాలా ఆఫీసర్స్, ఉదాసీనంగా ఉన్న ఆఫీసర్ వెంటనే హోల్డ్ లో పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆఫీసర్స్ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఓపెన్ అట్మాస్ఫియర్ చేయడానికి అవకాశం కలిగింది. అంతకుముందు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటిది ఇబ్బందికరమైన వాతావరణం, మా డ్యూటీ మార్చిన చోట హింస జలరేగిందని మినిస్టర్సే చెప్తున్నారు డైరెక్ట్ గా. ఆఫీసర్స్ని ఎక్కడైతే మార్చారో వాళ్ళకి సరైనటువంటి పట్టు లేకపోవడం యంత్రాంగం మీద, అవతలి పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, దీనివల్లనే హింస ఎక్కువ జరిగింది అనేది
చాలా క్లియర్గా పల్నాడులో జరిగినటువంటి హింస మొత్తం కూడా ఆఫీసర్స్ పల్నాడులో హింస 5 ఏళ్ళ నుంచి చూడలేదా మనం? పల్నాడులో హింస 5 ఏళ్ళు, రాయలసీమలో కూడా చూడలే పల్నాడులో జరిగిన హింస. ఇక్కడ మార్చల్ ఎమ్మెల్యే చేసిన పనులు రామకృష్ణారెడ్డి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసుల వల్ల హింస వచ్చిందా? 5 ఏళ్ళ నుంచి ఎవరు హింస ఉదాసీనంగా చూసి అడుగుతున్న ఆఫీసర్లు ఎవరు 5 ఏళ్ళ నుంచి? అప్పుడు పడ్డ పునాదులు కదా ఇప్పుడు అల్లర్లు. అంతేకాని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్ల మీద వాళ్ళు నచ్చగా గొడవలు పడ్డారు జనం. అంత ముందు ఉన్న పరిణామాలకే ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ చూస్తాం. ఇంకా ఈ ఆఫీసర్లు మారారు కాబట్టి ఇంకా ఆ మాత్రం కంట్రోల్ ఉందని సంతోషించారు. మనుషులు చచ్చిపోతారు, లేకపోతే మనుషులు కూడా పోయేవారు. ఇద్దరు జనసేన బీజేపీ టీడీపీతో కలవకపోతే మాత్రం ఈ ఎలక్షన్స్ తర్వాత ఏ భయంకరమైన పరిస్థితులు చూసామో ఎలక్షన్ ముందు ఎలక్షన్ రోజులు చూసేవాళ్ళము. ఎక్కడ ప్రశాంతమైన ఎలక్షన్ దానికి సాక్ష్యం లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక విలేకరుగా మీరు చెప్పండి, ప్రాంప్ట్ గా నిజాయితీగా ఒక ఓపెన్ అట్మాస్ఫియర్ లో స్వతంత్రమైన వాతావరణంలో జరిగిన మీరు చెప్పండి విలేకరుగా. ఒప్పుకుంటాను నేను ఆ పదాన్ని. నేను రాష్ట్రం అంతా తిరిగాను లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎంత దుర్మార్గం! ఎంఆర్ఓ ముందు నామినేషన్ కాగితాలు లాక్కుని చించితే నేను చూస్తున్నాగా. ఎంఆర్ఓకి ఇస్తున్న కాగితాలు లాక్కొని చించే ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళి గంజాయి కేసులు పెట్టాల్సి వస్తుంది. మీ మీద మీరు విత్డ్రా అయిపోండి, లేకపోతే మా మీద ప్రెషర్ ఉంది, పొలిటికల్ ప్రెషర్ ఉంది, మీరు దయచేసి ఎలక్షన్స్ పక్కన తప్పుకోండి అని చెప్పాను. చిన్న వాళ్ళనే కొట్టడానికి అలీగాన్ వాళ్ళనేమో పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించే. అప్పటికి కొంతమంది అలీగాన్ వాళ్ళనేమో తెలంగాణ బార్డర్ తీసుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టి వెనకాల తెలంగాణ లెక్కల కేసులు కూర్చోబెట్టి కేసులు పెట్టి స్టేషన్లో వేసేవాడు. బెయిల్స్ తో బయటకు వచ్చి ఎలక్షన్ అయిపోయాయి. ఎంత భయానకమైన దుర్మార్గమైన ఎలక్షన్ కాకపోతే 40 ఏళ్ళ అధికారం చూసి టీడీపీ పార్టీ బాయ్కాట్ చేసి పారిపోద్దండి. టీడీపీ పార్టీకి ఏమైనా సరదానా? కొన్ని వేల సర్పంచ్లు, వేల ఎంపీటీసీలు, 100 జెడ్పీటీసీలు ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ 40 ఏళ్ళ అధికారం చూసి 1000 కోట్లు ఆస్తులున్న ఒక టీడీపీ పార్టీ బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడానికి సరదానా? చెయ్యలేకే ఆ రాక్షసు దాంట్లో ఆ ఎలక్షన్ చేయలేకే బాయ్కాట్ చేస్తే జనసేన ఫైట్ చేసింది. కొద్దో గొప్ప కేడర్ తీసుకొని రోడ్డుకి జనసేన నిలబడి ఫైట్ చేసింది తప్ప ఆ వాతావరణం ఇప్పుడు ఎలక్షన్ చూసేవాళ్ళం. వీళ్ళు ఖచ్చితంగా కూటమి కలిసి బీజేపీ పార్టీ గట్టిగా స్టాండ్ తీసుకోకపోతే సజావ ఎలక్షన్స్ పొరపాటు కూడా జరగవు ఆంధ్రప్రదేశ్. రైట్ అండి. ఇప్పుడు మీరు బీజేపీ జనసేన నియోజకవర్గాలు అన్నింటిలో పర్యటించారు, ఎలా ఉంది అక్కడ ఫీడ్బ్యాక్, ఎలా ఉంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఎట్లా ఒక్కటే కాదండి, ఒక్కటే కాదండి, 5 ఎంపీలు ఉన్నాయి కదా జనసేన బీజేపీకి. ఒక 5 ఎంపీలు అంటే ఒక్కొక్క ఎంపీలో మళ్ళీ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవి ఒకటే 35 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ అవుతాయి నాకు. మళ్ళీ విడిగా ఎమ్మెల్యేలు 30 అంటే 60-70 వెళ్ళొచ్చాం. అంటే దాదాపు అన్ని జిల్లాలు వెళ్ళొచ్చాం దాదాపుగా. వెళ్ళినప్పుడు ఒకటే ఎవరు ఈయన టీవీలో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి సార్. టీవీలో అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. నా 25 ఏళ్ల రాజకీయం చూసిన దాంట్లో ప్రజలు ఇతనితో వేసారిపోయి ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో వాళ్ళు ఇతను వస్తే ఇంకొకసారి వస్తే రాష్ట్రం ఏం మిగలదు అని 15 రోజుల ముందే డెసిషన్ తీసుకున్నారు. అందువల్లే ఓటింగ్ ప్యాటర్న్ ఇంత ఎక్కువ జనాభా. రెండోది దీనికి ఇతన్ని భరించలేము. అసలు జనసేన బీజేపీ టీడీపీ సంబంధం లేదు, ఇతన్ని భరించలేము. ఇతనంటే ఇంకోసారి వస్తే రాష్ట్రం అంటే మిగలదు అనేది ప్రజల్లో వచ్చిన ఒపీనియన్ అవటం వలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది లాస్ట్ 1 వీక్ లో టైటిల్ డీడ్ యాక్ట్ బాగా విస్తృతంగా జనాల్లోకి వచ్చింది. యాక్చువల్గా టైటిల్ డీడ్ యాక్ట్ సంబంధించి లాయర్లు నాకు తెలిసి అడ్వకేట్స్ ఒక 6 months 9 months నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. దీని మీద ఎవరు పట్టించుకోవాలా. కానీ చివరి వారం రోజుల్లో మాత్రం అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆల్రెడీ డెసిషన్లోకి ఈ టైటిల్ డీడ్ యాక్ట్ అనేది ఒక యాడ్ అయినప్పటికీ పూర్తిగా వైసీపీ పార్టీకి వ్యతిరేకమైన గాలి ఎలక్షన్ టైం తీసి. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంక్షేమ పథకాలు తనను సేవ్ చేస్తాయి, 150 క్రాస్ చేస్తాం. మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కువ మంది ర్యాలీ అయింది, మహిళలు ఓటింగ్ అంతా కూడా తనకే వచ్చింది అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అలానే విపక్ష కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో విషయంలో కూడా కొన్ని గందరగోళాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ దానికి అష్యూరెన్స్ ఇవ్వడం లేదు అనేటువంటి మాటను గట్టిగా వైసీపీ ప్రచారం చేసింది. కాబట్టి దాని ప్రభావమే ఈ భారీ ఓటింగ్ అంటే ఎంతవరకు అంగీకరించవచ్చు? ఇది కరెక్ట్ కాదండి. నేను ఇందాక మీకు ఒకటే లెక్క చెప్పా, మేనిఫెస్టో అంశాలు చూసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజలు అక్కడ ఆయన పథకాలు తీసుకునే వాళ్ళు కొంత ఓటింగ్ చేసే వాళ్ళు వేస్తారు.
కాదనట్లా. పథకాలు అన్ని ప్రభుత్వాల్లో ఉన్నాయి. ఏ ప్రభుత్వాల్లో లేకుండా ఉన్నాయి ప్రభుత్వాలు? పథకాలు అనేవి హక్కుగా మారినాయి ప్రజలకి. ప్రజలు దాన్ని పార్టీల నుంచి ఏదో ఇస్తున్నారు అనుకోట్లా, హక్కుగా అనుకుంటున్నారు. ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అయినా పథకాలు ఇస్తుంది. అక్కడ వెళ్తున్న పరిపాలన దౌర్జన్య పూర్తిమైన పరిపాలన, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదన్నదే ప్రధాన అంశాలుగా ప్రజలు తీసుకున్నారు. రైతులు దే ఆర్ వెరీ అన్హ్యాపీ. గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడా. అంతకుముందు పాల వడ్డీలు ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు ఇవ్వట్లేదు. మీటింగులో చెప్తున్నారు ఇస్తున్నట్టుగా, అబద్ధం, ఇవ్వట్లేదు. కాలువల్లో పూడికలు తీయటం కానీ మెయింటెనెన్స్ కానీ ఏమి లేవు. మా ఖాతా నుంచి వచ్చిన ఆస్తుల మీద జగన్ ఫోటో అయిందంటే బ్యాంక్ తీసుకెళ్లి లోన్ పెట్టుకుంటే ఆ పాస్బుక్ చూసి లోన్ ఇవ్వనన్నాడు బ్యాంక్ మేనేజర్ అని చెప్పని రైతులు అన్హ్యాపీగా ఉన్నారు. ఈ మేనిఫెస్టో అంశాలు, వీళ్ళ కూటమి ఎవరు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి ఏం వరాలు ఇచ్చాడు అన్నది అవన్నీ సెకండరీ సార్. అవన్నీ ఏమి కాదు. అతనికి ఉండే ఓట్ బ్యాంక్ అతనికి ఉంది. కొంత ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, ఎస్సీస్ లో క్రిస్టియానిటీ ఓట్ బ్యాంక్ ఉంది, రెడ్డి సమాజం వర్గం ఉంటే ఉన్నాయి. కానీ న్యూట్రల్ ఓటింగ్ అనేది ఒకటి ఉంటుంది. న్యూట్రల్ ఓటింగ్ మొత్తం ఇటు షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ చదువుకున్న వాళ్ళు, గ్రామాల్లో రైతులు, ఈ కొంచెం వెక్స్ అయిపోయి అనీజీగా ఫీల్ అవుతున్న వాళ్ళంతా ఓటింగ్ అంతా ఒక షిఫ్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 లక్షల ఓట్లు అంటున్నాం. 4 లక్షలు ఇంటూ వాళ్ళ ఇంటూ 45 సభ్యులు ఉంటారు. 4 ఎంత? 20 లక్షలు. 20 లక్షలు పక్కకు పోతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్స్ ఏవో చెప్పాడు ఆయన, అవి ఇవ్వాల. ఆ వాళ్ళందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈయన మీద. ఈ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ఇవ్వలేదని చెప్పారు. వాళ్ళంతా ఎన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఇట్లా మీరు లిస్టు తీసుకోండి వరుసగా. ఇక అతిపెద్ద జాతిగా ఉన్నది ఎవరు? కాపు కమ్యూనిటీ. ఈ కాపు కమ్యూనిటీ ఈయన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి యాడ్ అయ్యారు అన్నది ఒక కోణం అయితే, అన్నిటికంటే ముఖ్యమైన కోణం ఏంటంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డితో ఎక్కువ ఫైట్ చేసింది, గొడవలు పడింది కాపులే. కమ్మాస్ లేరు. కమ్మాస్ శుభ్రంగా హ్యాపీగా వాళ్ళు ఎటో ఎంజాయ్ చేసి ఎలక్షన్ ముందు వచ్చారు. కమ్మాస్ వాళ్ళతో గొడవలు పడింది. పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాన్ని ఎక్కువ ఫేస్ చేసేది ఎవరంటే కాపు వర్గం, యువత. వాళ్ళందరూ ఒక రకమైన నెగిటివ్ భావనలో గెలిపారు జగన్మోహన్ రెడ్డి. కాపులే తరిమి కొడతారు పిఠాపురం నుంచి అని, పవన్ కళ్యాణ్ ని తరిమి కొడతారని ముద్రగడ పద్మనాభం గారు డైరెక్ట్ గా స్లోగన్స్ ఇచ్చారు, చెప్పారు కదా. అదే ఇప్పుడు నేను పిఠాపురం నేను వెళ్ళొచ్చాను కదా, మీకు చెప్తాను వినండి. 2 ఎలక్షన్లకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు వంగ గీత గారు వదిలేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపేశారు. గ్రామాల్లోకి వెళ్తే కారు దిగనివ్వలేదు. ఏం మాట్లాడుతున్నామండి? వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ కార్యాలయంలో మనుషులు లేదు. 50,000 నుంచి 75,000 ఓట్లు, 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్ అంతా అక్కడ పిఠాపురం. ఆయన ఏదో పద్మనాభ గారు మాట్లాడారంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైసీపీ. ఆయన కండవా కప్పుకున్నాడు కదా, ఆయన కాపు నాయకుడికి చూడడం అక్కడ కండవా కప్పుకున్నాడు. ఆయన వైసీపీ కండవా కప్పుకున్నాడు. ఆయన రాజకీయ నాయకుడు మొదటి నుంచి కూడా. అప్పుడప్పుడు ఏదన్నా వచ్చి కాపుల సమస్య మీద మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళేదో చెప్పుకుంటారు. గతంలో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీలో దిగితే ఆయన ఓడించడానికి 500 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది అధికార పార్టీ అని విమర్శించారు, ఆరోపించారు. అంత బలంగా ఉంది అనుకున్నటువంటి అధికార పార్టీ 3 రోజుల ముందరే ప్రచారాన్ని వదిలేసింది, కాడి వదిలేసిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అండి వంగగీత గారి మీద. డబ్బులు రానివ్వట్లేదు గ్రామాల్లోకి. 90,000 ఓట్లు కాపుల ఓట్లు ఉన్నాయి. ఆ కాపులు ఉండే గ్రామాల్లో డబ్బులు రానిట్లా. బీసీలు సెట్టిపల్లిలో మాకు డబ్బులు వద్దని అంటున్నారు. డబ్బులు ఇస్తే నీకు తిరిగి మీగా 100 రూపాయలు కల్పిస్తా ఉంటున్నారు. డబ్బులు వద్దని నేను, నువ్వు డబ్బు వద్దన్నాడికి నువ్వు నీ డబ్బులు ఇస్తారు. ఆల్రెడీ 3,000 పంచారు కదా మొన్న. ఎంపీ క్యాండిడేట్ చర్మశేఖర్ సునీల్ గారి తరఫున అక్కడ రెడ్డిలో క్యాస్ట్ ఉంది. ఎస్సీసు రెడ్డి కొన్ని వర్గాలకి 3,000 రూపాయలు పంచారు డబ్బులు. మిగతా గ్రామాల్లో డబ్బు తీసుకోకపోతే ఎవడేం చేస్తాడు? డబ్బే రానిపోతుంది గ్రామాల్లోకి. వద్దు, మాకు డబ్బులు తేవద్దు, క్యాండిడేట్ రావద్దు మా ఊర్లకు. ఈసారి పవన్ కళ్యాణ్ వేస్తున్నాం. ఆయన రమ్మని మేమే అడిగాం, మా కాన్స్టిట్యూన్సీ నిలబడమని. ఆయన వేస్తాము అన్న తర్వాత క్యాండిడేట్ ఏం చేయగలుగుతారు కదా. ఆమె తెలివైన మన జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం తెలియనప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టమని మళ్ళీ చివరి చెప్పాడు ఆయన. ఎంతైనా పెట్టండి. ఆమె కొంచెం విజ్ఞప్తి ఉంది కాబట్టి ఆమె చెప్పింది. ఇప్పుడు ఏం చేసినా బూట్లో పోసి పన్నీరండి, అనవసరం, ఆపేయటం మంచిది. మన జరిగింది పిఠాపురంలో. ఆయన వచ్చినప్పుడు మెజారిటీ చివరి రోజు క్యాన్వాసింగ్ రోజు ఒక మెలో డ్రామా కనిపించింది పిఠాపురం నియోజకవర్గంలో. అధికార పార్టీ చేసినటువంటి సవాళ్లు కావచ్చు, అలానే అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి ప్రచారం చేసేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ, డిప్యూటీ సీఎంని చేస్తామనేటువంటి మాట ఒక మహిళ, అలానే కాపు కులానికి సంబంధించినటువంటి మహిళ గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచింది. ఈ చరిత్ర అంతా తీసుకొచ్చారు కదా, ఇవేవి కూడా ప్రభావం చూపించలేదంటారు పిఠాపురం ఓటర్ పైన? ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన ఏం ప్రభావం చూపిస్తారండి? రేపు ఎల్లుండి పొద్దున ఎలక్షన్ ఓటేయాల్సి ఆల్రెడీ నేను డిసైడ్ అయ్యి ఉన్నాను. మీరు వచ్చి నాకు ఏం చెప్తే నేను ఎట్లా వింటాను? ఒకప్పుడు ఆమె ప్రజారాజ్యం మనిషే కదా, చిరంజీవి గారి పార్టీ నుంచే కదా. ఆమె కూడా మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ
ఒక లైఫ్ వచ్చింది ఆమె, పొలిటికల్ లైఫ్ మళ్ళీ మంచి లైఫ్ వచ్చింది ఆమెకి. అది ఎప్పుడు ఆమెనా, ఎమ్మెల్యే అయినా ఎంపీ ఆమె, అన్ని ఆమె. ప్రజలు కూడా చూస్తారు కదా, కొత్త అవకాశాలు ఇవ్వాలి, కొత్త అవకాశాలు చూస్తారు కదా ప్రజలు కూడా. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అధ్యక్ష అని పిలిచేటువంటి అవకాశం వస్తుంది అంటారు మీరు? అయ్యో, ఆయన గతంలో ఏదైతే ఓడిపోయాడో, అవమానం పొందాడో, దానికి 100 రెట్ల మర్యాదతో అత్యద్భుతమైన మెజారిటీతో అసెంబ్లీకి తలెత్తుకొని గౌరవంగా వెళ్తారు. సో మీ లెక్క ప్రకారం జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు, వాటిపైన అంచనాలు ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు చలమల శెట్టిసుద్దీన్ కాకినాడ, ఆయన 300 కోట్లు బడ్జెట్. టీ టైం ఉదయ్ గారి దగ్గర అంత డబ్బు లేదు. ఆయన ఏదో ఆయనతో పాటు పనిచేసాడని టికెట్ ఇచ్చాడే తప్ప ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయని ఇవ్వాల. అక్కడ డబ్బు ఫ్యాక్టర్ కొంత ఇబ్బంది ఉన్నా కానీ గాలి అనుకూలం అతనికే. ఎందుకంటే చలమశెట్టి సునీల్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఏరియాలో కొన్ని వ్యాపారాలు చేశారు. అక్కడ ఫర్టిలైజర్స్ కంపెనీ కొనటం, కొన్ని వేరే బిజినెస్ వాటిలో రూలింగ్ పార్టీ వాళ్ళతో పెద్ద బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆయన మీద సానుభూతి ఏం లేదు, ఆయన వ్యాపారాలు బాగా సంపాదించుకుంటున్నాడని చెప్పని ఆయన మీద నానుడు వచ్చింది కాబట్టి సానుభూతి రాదు ఆయన మీద. అప్పటికి కూడా గాలి అతనికి అనుకూలంగా ఉంది. బాలశౌరి గారు అయితే 1,50,000 ఓట్ల మెజారిటీతో బందర్ ఎంపీ అయితే 1,50,000 ఓట్లు. అంతే, వన్ సైడ్ ఎలక్షన్. ఆయన 21 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్, షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యూన్సీస్ చాలా టీడీపీ ఈయనకి ఇచ్చిందండి, జనసేనకి ఇచ్చింది. పోలవరం షెడ్యూల్ ట్రైబ్, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటే ఖర్చు పెట్టాలి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఖర్చు ఎలా చేయాలో చూసుకోవటమే తప్ప వాళ్ళ దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ పాలకొండ ఇచ్చారు షెడ్యూల్ ట్రైబ్, అది కూడా మరి అవన్నీ అక్కడ మనకి అంత బలమైన జనసేనకి బలమైన ఓట్ బ్యాంక్స్ ఇంకా తయారవ్వలేదు కదా ఆ ప్రాంతాల్లో. అయినా కూడా కోడూరు ఒకటి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు, పి గన్నవరం ఒకటి, రాజోలు ఒకటి, 2 ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయినాయి. క్యాండిడేట్ల దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు లేని ఎలక్షన్ లేవు. కనీసం మినిమం ఖర్చు పెట్టాలి కదా, మినిమం అన్న అవతల 2,000 ఇస్తే 1,000 ఇవ్వాలి కదా. ఎలక్షన్ అంటే అలా తయారు చేశారు వాళ్ళు. కాబట్టి అయినా సరే మంచి సానుకూలమైన ఎలక్షన్ జరిగింది. 21 సీట్లు ఎమ్మెల్యేలో ఖచ్చితంగా 15 నుంచి 16-17 గెలుస్తారు ఆయన ఈజీగా. ఎంపీలు 2 ఎంపీలు ఈయన చేతిలో, కాకినాడ ఒకటి, కృష్ణా జిల్లాలో ఒకటి, బహుశా ఈ రెండు మచిలీపట్నం, ఈ 2 దాదాపుగా 90. మచిలీపట్నం అయితే డ్యామ్ షూర్, కాకినాడ మాత్రం అవతల అపోనెంట్ ఫైనాన్షియల్ గా వెరీ స్ట్రాంగ్. అయితే 2-3 సార్లు ఓడిపోయడం సానుభూతి కూడా ఉందని చెప్తున్నారు, కానీ అంత సానుభూతి ఏం లేదు. అట్లా కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నిలబడటం వల్ల కాకినాడ ఎంపీకి అనుకూలం అవుతుంది. కాకినాడ ఆయన అక్కడ నిలబడటం వల్ల కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ఇటు పెద్దాపురం, ఇటు జగ్గంపేట, పత్తిపాడు, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడటం యొక్క ప్రభావం, బాగా తీవ్రమైన ప్రభావం ఉంది. ఎంపీ గెలుస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న కాకినాడ రూరల్ కానివ్వండి, కాకినాడ పిఠాపురం కానివ్వండి, ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా వన్ సైడెడ్ గా గెలుస్తారు. రైట్. ఇంకొకటి, ముద్రగడ పద్మనాభం గారు కొన్ని సవాళ్ళు విసిరారు, ఆయన పేరు మార్చుకుంటారని. దాని మీద వరుసగా ట్రోలింగ్లు, ఇవన్నీ పర్సనల్ ఇష్యూస్ లాగా మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, జీవితంలో చాలా పెద్ద శిఖరాలను చూసిన వాడు. ఈ కులంలో కూడా ఒక విధంగా పెద్ద మనిషి కింద పరిగణలోకి వస్తాడు, ఈ కులం గౌరవించే మనిషి. ఆయన్ని ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అలా ట్రోల్ చేయటం అన్నది కరెక్ట్. పెద్ద చిన్న లేకుండా ఈ సోషల్ మీడియా వచ్చాక ప్రతి వాళ్ళు ఎట్లా ఎవరిని పడితే వాళ్ళు, అది నిజమెంత అబద్ధం ఎంతో చూడరు, పెద్ద చూడరు, చిన్న చూడ ట్రోల్. ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు కదా, పార్టీ పెద్దలు ఉన్నారు చూసుకుంటారు. మేము ఉన్నాం, కమ్యూనిటీ సంబంధించి పెద్దలు మేము ఉన్నాం. నేను ప్రతి చోట ఆయన ఖండించాను కదా పద్మనాభం గారి యొక్క విధానాన్ని. మీరు తప్పండి, మీరు వెళ్తుంది, మీరు పిఠాపురం నాయకుడు కాదు, రాష్ట్ర నాయకుడు, జగన్ తో పాటు పక్కనే ఉండి రాష్ట్రం అంతా తిరగండి అని చెప్పి ఆయన ఖండించాం కదా. ఎవరు పడితే వాళ్ళు పెద్ద చిన్న లేకుండా ఎట్లా పడితే అలా ట్రోల్ చేయటం అన్నది అది కరెక్ట్ కాదు, సమాజంలో అది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అలా మాట్లాడితే ఎలా బాధేస్తుందో ఇది అంతే. దాన్ని ఏంటంటే పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధులు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు, బయట వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాలన్నీ కూడా ఎంతవరకు ఎలా చేయాలి. అది పద్మనాభం గారు వెళ్తున్న విధానం అయితే మాత్రం రైట్. ఇంకొకటి, పార్టీకి సంబంధించి అంటే కూటమికి సంబంధించి రాబోయేటువంటి ప్రభుత్వం పైన అప్పుడే కొన్ని అంచనాలు, విశ్లేషణలు హరిరామ జోగయ్య గారు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇవ్వాలి, ఇటువంటి ప్రతిపాదనలన్నీ కూడా అప్పుడే చర్చకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? కూటమి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉండాలని కాపులు కోరుకుంటారు? కాపులు అన్ని పార్టీలు ఉన్నారండి, ఈ జనసేన ఒకటే కాదు కదా, అన్ని పార్టీలు ఉన్నారు.
కాకపోతే మేము కాపులు బీసీ ఎస్సీలు మేము కోరుకుంటుంది ఎమ్మెల్యేలు, మంత్రులు, జెడ్పీటీసీలు ఇవి కాదు, రాజ్యాధికారం సీఎం. మేము కోరుకుంటుంది సీఎం. రెడ్డి గారు చౌదరి గారు జాగీర్ లేదు ఆంధ్రప్రదేశ్, వాళ్ళ తాతలు ఆస్తులేదు, వాళ్ళే పరిపాలన చేయడం. మిగతా కులాలకు అవకాశం లేదా? మెజారిటీ పీపుల్ రూల్ చేసే అధికారం లేదా? మేము మొదటి నుంచి నేను ఫైట్ చేస్తుంది సామాజిక న్యాయం కోసమే, పేద కులాల రాజ్యాధికారం కోసమే. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, హోమ్ మినిస్టర్లు ఇప్పుడు ఉన్నారు కదండి, ఈ గవర్నమెంట్ లో ఉన్నారు, పాత గవర్నమెంట్ లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు హోమ్ మినిస్టర్ కూడా తెలియని పరిస్థితి, ఎవరు డిప్యూటీ సీఎం కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ మనం చాలా చూసామండి. మేమైతే మాత్రం ఆయన ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు ఇవి కాదు. మేము వాళ్ళ ఇచ్చే మంత్రి పదవులు వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు పనిచేయగలిగే అవకాశం వాళ్ళకి ఉందండి కదా. పెత్తనం అంతా పార్టీ టీడీపీ తీసుకోకుండా స్వతంత్రంగా అవకాశాలు ఇస్తాయి. ఎందుకంటే బీజేపీ మంత్రులకే ఠికానం లేదు అక్కడ. గతంలో టీడీపీలో కలిసిన బీజేపీ మంత్రులకే స్వేచ్ఛ లేదు, అధికారాలు లేవు. ఇప్పుడు కొత్తగా జనసేన వాళ్ళకి ఏం వస్తాయండి? ఏం ఉండవు. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆపద్ధర్మంగా ఎన్నోసార్లు అనేక విషయాల్లో వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఏం ఆశించుకోండి, ఆయన నిజాయితీని మరి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రాము గారు మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల నమోదైనటువంటి అంశమే అని రాము గారు విశ్లేషిస్తున్నారు. అలానే జనసేన, బీజేపీ పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసిన తర్వాత వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను బట్టి చూస్తే కూటమి అధికారంలోకి రావడం ఖాయం. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అఖండ మెజారిటీతో అత్యంత గౌరవంతో అసెంబ్లీలో అడుగు పెడతారనేటువంటి మాట ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం పైన చేసినటువంటి ట్రోలింగ్స్ అన్నీ కూడా పిల్లల చేష్టలుగానే చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనని గౌరవించడం నేర్చుకోవాలనేటువంటి సూచన రాము గారు చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.